అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులు కూడా నా ప్రత్యేక వందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి తండ్రి, ఈ చల్లపూట సమయంలో లెక్కననే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, మరి ఈరోజు తండ్రి మీ పిల్లలందరూ తండ్రి ఇక్కడ కూడి ఉండి నీవు మా కొరకు రాయించిన గ్రంథంలోని మాటలు అందరూ వినిచుండగా ప్రతి ఒక్క బిడ్డకు వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేస్తారని చెబుతున్న నాకు మీ తోడు ఆదరణ దయచేస్తారని, ఈ చిన్ని ప్రార్థన మీ పాసని చేర్చుకుంటారని మీ ప్రియ కుమారును మా రక్షకుడును యేసు ఉన్నతనాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు ఆగమనం దుష్ట సంహారం అనే సభకు వచ్చేసిన మీ అందరికీ మరి ఒకసారి నేను వందనాలు చెల్లించుకుంటున్నానండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈరోజు మీరందరూ ఎలా కూడి రావడం మరి దేవుని యొక్క సంకల్పం. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనందరం ఇలా కూర్చోవడం దేవుడు ఎంతగానో సంతోషపడతాడండి. మరి దేవుడు మన కొరకు వ్రాయించిన గ్రంథంలోని ఒక మాటను చూసి మన వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 133వ కీర్తన. కీర్తనల గ్రంథము 133వ కీర్తన ఒకసారి చదువుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. నిజంగా ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈరోజు ఇక్కడ ఈ కూడిక జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క గ్రామం నుండి, ప్రతి ఒక్క సంఘం నుండి దేవుని వాక్యం వినాలని మనందరం ఇక్కడ కూడి ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎటువంటిది అంటున్నాడు చూడండి, సహోదరులు ఐక్యత కలిగి ఈరోజు సంఘాలుగా విడిపోకుండా ఒకే వాక్యాన్ని, ఒకే బైబిల్ని పట్టుకున్న మనందరం ఈరోజుకి ఇలా ఐక్యతగా ఉన్నామంటే అది తండ్రి అయిన దేవునికి మహిమ తేవడానికి ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి ఈరోజు మనందరూ ఇలా ఉన్నామంటే అది ఎంత మేలు, ఎంత మనోహరము. నిజంగా ఇక్కడికి వచ్చిన వారందరూ అనేక ప్రాంతాల నుండి, అనేక సంఘాల నుండి దేవుని యొక్క వాక్యానికి వచ్చారు. కాబట్టి వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకాలని మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను ప్రియమైన దేవుని వాళ్ళారా. అయితే వాక్యం వినడానికి మనందరూ ఒక్కటిగా ఉన్నాం. అయితే ఈ భూమి మీద ఒక్కటిగా ఉన్నటువంటి మనం చనిపోయిన తరువాత కూడా మనందరము ఒకే ప్రదేశానికి వెళ్ళాలి. భూమి మీద వాక్యం వినడానికి ఎలాగైతే వేరు వేరు ప్రాంతాల నుండి ఒక్కటిగా వాక్యం వినడానికి వచ్చామో, అలాగే చనిపోయిన తరువాత కూడా మనందరము తండ్రి ఉన్న మహాలోకానికి చేరుకునే వారిగా మనం ఉండాలి. అయితే ఈరోజు తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ముఖ్యంగా మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనందరం తండ్రి యొద్దకు వెళ్తాం, ఎలా ఉంటే దేవుడు మనం చూసి సంతోషపడతాడు అనే విషయాలు ఈరోజు మనం నేర్చుకుందామండి. 2 రోజుల నుంచి మనం దేవుడు మన పట్ల ఎటువంటి సంకల్పాన్ని కోరుకున్నాడో, ఎలా ఉంటే దేవుని దగ్గరికి వెళ్తామనేది 2 రోజులు మీరు విన్నారు. మరి ఈరోజు కూడా కొన్ని మాటలు మనం బైబిల్ నుండి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి తల్లి గర్భం నుండి భూమి మీదకి ఉద్భవించినటువంటి మనందరి కోసం దేవుడు మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే విషయాల్ని మన చేతిలో ఉన్నటువంటి ఈ 66 పుస్తకాల యొక్క గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. మరి ఆయన మన కొరకు వ్రాయించిన గ్రంథంలోని మనం ఒక మాటను ఆలోచిస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం జాగ్రత్తగా ఆలోచిద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన అనగా మనందరి కన్న తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. జాగ్రత్తగా మనం ఈ వచనాన్ని ఆలోచిస్తానండి. తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళాలో, ఎలా వెళితే దేవుడు సంతోషపడతాడు అనేది ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు భూమి మీద పుట్టుకొస్తున్న మనుషులు అనగా స్త్రీ పురుషులు కానివ్వండి, బాలురు కానివ్వండి, యవ్వనస్తులు కానివ్వండి, స్త్రీ పురుషులు వీరిద్దరూ భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటున్నాడు? మొట్టమొదటిగా రక్షణ పొంది ప్రతి ఒక్కరూ యేసునామమున బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధులుగా తీర్చబడాలి, రక్షణలోనికి రావాలి. అలా వచ్చిన తరువాత ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి పనిని దేవుడు చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు చూడండి, మనుషులందరూ రక్షణ పొంది
సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలంటున్నాడు. వాక్యం విన్న తరువాత, బాప్తిజం పొందిన తరువాత, రక్షణలోనికి వచ్చిన తరువాత సత్యమందు అనుభవ జ్ఞానం కావాలనుకుంటున్నాడు. అదే ఆయన కోరిక, ఇచ్చయించుచున్నాడు, తన ఇష్టాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమిటా ఇష్టం అంటే భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరూ సత్యంలో అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. మరింతకి సత్యం అంటే మనం అనుకుంటున్నట్టుగా నిజమని మీరు అనుకోవచ్చు. కానీ మరి వాక్యాన్ని కనుక మనం ఆలోచించినట్లయితేనండి, దేవుడు ఆత్మ అయితే ఆయనకు పుట్టిన పిల్లలము కూడా, మనము కూడా ఆత్మలమే. ఈ శరీరాన్ని ఈ భూమి మీదకి ధరించుకుని వచ్చాం. కాబట్టి దేవుడు రాయించిన ఈ 66 పుస్తకాలు చదువుతున్నప్పుడు మన ఆత్మను బట్టి ఆలోచించాలి తప్ప ఈ దేహం బట్టి మనం ఆలోచించకూడదు. ఇంతకీ సత్యం అనగా ఏంటి? సత్యం అనగా ఏంటి అనేది మనం చూసినట్లయితేనండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం మనం ఆలోచిద్దాం. దేవుడు రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవం రావాలి, సత్యంలో అనుభవజ్ఞులుగా ఉండాలని మనందరినీ చూసి దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకీ దేనిలో అనుభవం రావాలి ప్రతి క్రైస్తవుడికి అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనం ఆలోచిస్తే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి చూశారు కదండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అనగా ప్రతి క్రైస్తవుడు వాక్యంలో అనుభవంగా కలిగిన వారిగా, అనుభవ జ్ఞానులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి సత్యమందు మనం అనుభవజ్ఞులుగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచిస్తేనండి, మనందరం ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు బాలురు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, నడి వయసు కలిగిన వారు ఉన్నారు, వృద్ధాప్యులు కూడా ఉన్నారు. అయితే మనందరం మొట్టమొదటి దేని నుంచి మనం యవ్వనంలోనికి ప్రవేశపెట్టారు? యవ్వనంలోంచి నడి వయసులోకి మనం ఎప్పుడు వచ్చామంటే బాల్య దశ నుండి. ప్రతి ఒక్కరూ బాల్య దశ నుండి ఈ మిగతా 3 దశలోనికి వెళ్తాం. మరి బాల్య దశ గురించి మనం బైబిల్లో చూసినట్లయితే సత్యమందు అనుభవ జ్ఞానం కలిగిన వారిగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి సత్యంలో అనుభవజ్ఞులుగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వాళ్ళారా, ద్వితీయోపదేశ కాండము మొట్టమొదటిగా పిల్లలు చాలామంది ఉన్నారు కదండి ఇక్కడ. మొట్టమొదటిగా పిల్లల గురించి మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి మీరందరూ బైబిల్ తీసి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చినటువంటి మనం అందరం మొట్టమొదటిగా ఎవరికి స్థానాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు? పూర్ణ హృదయముతోనూ పూర్ణ శక్తితోనూ మనందరం ఎవరిని ప్రేమించాలంటున్నారు చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలి. అలా ప్రేమించిన తరువాత ఏం చేయాలి? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండు కొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. బాల్య దశలో ఉండగా దేని యందు అభ్యాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాటి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఏమని చెబుతున్నాడో మనం బైబిల్ చూసినట్లయితే, చిన్ననాటి నుండే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుణ్ణి ప్రేమించేటటువంటి మనస్తత్వాన్ని పిల్లలు కలిగి ఉండాలని, ఆ పిల్లలు అలా తయారవ్వడానికి తల్లిదండ్రులుగా మనందరం ప్రోత్సహించాలని మొట్టమొదటిగా తల్లిదండ్రులకి ఆజ్ఞ ఇస్తున్నాడు. బాల్య దశలో మీ పిల్లలకి నేర్పించవలసినది ఏమిటి అనేది మనం బైబిల్లో చూస్తేనండి, ఈరోజు పాఠశాలలో ఏ అంటే యాపిల్ అని, బి అంటే బ్యాట్ అని, సి అంటే క్యాట్ అని బోధిస్తున్నారు. ఈ లోకపు జ్ఞానాన్ని మనం చిన్ననాటి నుండే పిల్లలకి నేర్పిస్తున్నాం. కానీ దేవుడు ఏ అంటే ఏమని చెప్పాలనుకుంటున్నాడో తెలుసా అండి? నా గురించి నీ బిడ్డలకి తెలియచేయి. ఎప్పుడెప్పుడు తెలియచేయాలి?
నీవు నీ కుమారులకు అభ్యసింపచేయాలి. ఎప్పుడు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, వెళ్ళినప్పుడు, ప్రతి విషయంలోనూ, ప్రతి చర్యలోనూ తండ్రిని గూర్చి తెలిపే తల్లిదండ్రులుగా మీ పిల్లలకు నేర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ లోకంలో మనమైతే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అని చెప్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్పమన్నాడు? ఏ ఫర్ ఆల్మైటీ. ఆల్మైటీ అనగా సర్వశక్తిమంతుడు. మొట్టమొదటిగా మీరు మీ పిల్లలకి మనం చాలా సందర్భాలు చెప్పుకుంటాం కదండి, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అంటాం. మరి గర్భఫలాన్ని దేవుడు బహుమానంగా ఇస్తున్నప్పుడు ఆ బహుమానంగా ఇచ్చినటువంటి పిల్లలకి ఏం నేర్పాలో కూడా దేవుడు చెప్పాడు. అందుకే ఏ ఫర్ ఆల్మైటీ. ఆల్మైటీ అనగా సర్వశక్తిమంతుడు. ఈరోజు పాఠశాలలో ఏ ఫర్ యాపిల్ అని చెప్తున్నాం, కానీ ఏ ఫర్ ఆల్మైటీ, సర్వశక్తిమంతుడు అని చెప్పాలి. తర్వాత ఏం చెప్పాలి? ఆల్మైటీ ఈజ్ గివింగ్ ఎన్ యాపిల్ అని చెప్పాలి. ఈరోజు పండు గురించి చెప్తున్నాను తప్ప ఆ పండుని ఎవరు చేశారనేది ఈరోజు పాఠశాలలో కానీ మనం కానీ ఎప్పుడైనా పిల్లలకు చెప్పామండి? ఒక్కసారి ఆలోచించండి. కానీ దేవుడు నా గురించి మీరు మీ పిల్లలకు చెప్పండి. గర్భఫలం నేనిచ్చి బహుమానం అన్నారు కాబట్టి నేనే గర్భఫలాన్ని మీకు ఇస్తున్నాను కాబట్టి మీరు నా కొరకు మీ పిల్లలకి నేర్పించాలి. దేవుడు ఈ యాపిల్ని, ఈరోజు మనం తింటున్న ఆహారం, పీల్చే గాలి, త్రాగే నీరు, ఇవన్నీ ఎవరు చేశారంటే నిన్ను నన్ను కన్నా తండ్రి. మనందరికీ ఆయనే మన ఈ సృష్టిని కలిగించినట్టుగా మనకి బైబిల్లో కనబడుతుంది ప్రియమైన దేవుని వల్లారా. కాబట్టి చిన్ననాటి నుండే మీరందరూ మీ పిల్లలకి వాక్యాన్ని నేర్పించండి. అలాగే యవ్వనస్తుల గురించి కూడా మనం ఆలోచించినట్లయితేనండి, యవ్వనస్తుల గురించి దేవుడు బైబిల్లో అనేక సందర్భాలు మన గురించి రాయించాడు. మరి యవ్వనస్తుల గురించి చూసినట్లయితే విలాపవాక్యములు 3వ అధ్యాయము, విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అనగా బాల్య దశలో దేవుని గూర్చిన వాక్యాన్ని నేర్చుకోవాలి. యవ్వన కాలం రాగానే దేవుడు మన మీద ఉంచిన భారాన్ని మోయాలి. అంటే యవ్వన కాలం వచ్చేసరికి మనందరం ఎవరి పనిలో ఉండాలి? దేవుని పనిలో, దేవుని సువార్త ప్రకటించే పనిలో మనందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎవరికి మేలు? నరునికి మేలు. బాల్య దశలో నేర్చుకుని యవ్వన కాలం వచ్చేసరికి మనందరము దేవుని పనిలో ఉంటే మనందరికీ మేలంటున్నాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం అయితే ఎంత మేలో, ఆ మేలును పొందుకున్న మనము కూడా తండ్రి ఉన్న మహాలోకానికి మనందరము చేరి నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే యవ్వన కాలం రాగానే మనందరికి ఒక బాధ్యత అప్పగించాడు. అదే సువార్త ప్రకటన. ఈ సువార్త ప్రకటన అనేది యవ్వన కాలంలో మనందరము చేయాలి. అలాగే ఈ రోజున్న ఈ సంఘం వారు కూడా యవ్వనస్తులు కానీ వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా సువార్త ప్రకటన భారంతో ఈరోజు మనకి ఈ సభలు పెట్టి చక్కటి భోజనాన్ని మనకి ఇచ్చి అలాగే వాక్యాన్ని కూడా వినిపిస్తున్నారు. కాబట్టి విన్నటువంటి వాక్యాన్ని మనం విడిచిపెట్టేవారిగా కాకుండా విన్నటువంటి వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకుని దేవుని వాక్యానుసారంగా బ్రతికితేనే ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా తండ్రి ఉన్న లోకానికి చేరగలుగుతాం. లేదు, ఇక్కడ విన్న వాక్యాన్ని ఇక్కడే దులిపివేసి వెళ్ళిపోతే కనుక మనందరము నిత్య నరకాగ్నికి జారిపోతాం ప్రియమైన దేవుని వల్లారా. మరి బాల్యంలో నేర్చుకోవాలి, యవ్వనంలో కాడి మోయాలని నేర్చుకున్న మనం వృద్ధాప్యంలో ఏం చేయాలో చెప్పుకుని ఇప్పుడు నేను ముగించేస్తాను. చూడండి, వృద్ధాప్యం వచ్చేసరికి ఏం చేయాలి అనేది కీర్తనల గ్రంథం ఒకసారి చూసినట్లయితే కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 18వ వచనం చూసి మనం ముగించుకుందాం ప్రియమైన దేవుని వల్లారా. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 18వ వచనం. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడై ఉండు వరకు నన్ను విడువకము. వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి ఒక పెద్ద ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ఏమనంటే, తండ్రి, ఇంతవరకు నువ్వు నన్ను కాపాడావు, వృద్ధాప్య దశలోకి అడుగు పెడుతున్నాను కాబట్టి నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు. నేను ఏం చేయాలి ఇప్పుడు? నేను ఈ జీవిత కాలాన్ని ఇచ్చింది నీవు కాబట్టి బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు నాకు అప్పగించిన పని ఏంటంటే, నేను చేయవలసిన కార్యం ఏంటంటే వచ్చే తరానికి నీ గురించి నేను చెప్పాలి. పుట్టబో వారందరికీ నీ శౌర్యను గూర్చి నేను చెప్పాలి అంటున్నాడు.
బాల్య దశలో నేర్చుకోమంటున్నాడు, యవ్వన కాలంలో కాడి మొయ్యమంటున్నాడు, వృద్ధాప్యం వచ్చేసరికి ఈ పుట్టబోయే తరానికి మనం ఉపదేశించే వారిగా, వారిని దేవుని నిలబెట్టే శక్తిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, చిన్ననాటి నుండే మీ పిల్లలందరికీ వాక్యాన్ని నేర్పండి. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. మీ పిల్లల్ని దేవుని పనిలో అంబుల పొదిలో దేవునిలో ఒక బాణంగా మీ పిల్లల్ని పెంచగలరని కోరుకుంటూ ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెల్లిని బట్టి వందనాలు. మరి ప్రత్యేక సమయంలో